జయెత్తి జయకొట్టు తెలుగుడ అనే నినాదంతో ఢిల్లీ స్థాయిలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, తెలుగువారి సత్తాను చాటిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ తిరుపతి పార్లమెంటు గౌరవాధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రమేష్ కుమార్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొత్తపల్లి మాట్లాడుతూ, నేడు పేదలు అనుభవిస్తున్న ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పుణ్యమేనని అన్నారు. ఎన్టీ రామారావు గారు ఒక శక్తి, ఆయన యుగపురుషుడు. ఆయన అనేక కార్యక్రమాలు కూడా సినీ రంగంలో అయితే రాజకీయ రంగంలో చేపట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1982లో ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసంగా సినిమాలు త్యజించి ఆయన రాజకీయ రంగంలో అడుగుపెట్టి 9 నెలల కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ పార్టీ ఒక 42 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉజ్వల భవిష్యత్తు వెళ్తూ ఉందంటే అది గట్టి పునాది రామారావు వల్ల అని చెప్పేసి తెలియజేస్తూ, అనంతరం సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలూరు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం నాడు పెన్షన్ ప్రవేశపెట్టిన మహనీయులు ఎన్టీఆర్ అని చెప్పారు. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి జరుపుకోవడం చాలా చాలా శుభ పరిణామం. మనం ఆయన చనిపోయినా కూడా ఈ రోజు కూడా ఆయన స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, పేదవాడికి కూడు గుడ్డ, 2 రూపాయల బియ్యం, గుడ్డలు, తర్వాత మాండలిక వ్యవస్థ, సామాన్యుడికి రిజర్వేషన్లు, ఎస్సీలు బీసీలకు రిజర్వేషన్లు, కళ్ళు గీచేవాడికి శిస్తు లేకుండా చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఆయన పేద ప్రజల యొక్క హృదయంలో ఉన్నాడు. ఈరోజు కూడా 30 సంవత్సరాలైనా ఈ యొక్క ఆయన యొక్క పరిపాలన వల్ల సామాన్యుడు లబ్ధి పొందుతున్నాడు. కాబట్టి ఈ యొక్క 30 సంవత్సరాలు కాదు, ఇంకా 100 సంవత్సరాలు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి పేద ప్రజలు లబ్ధి పొంది ఆయన కంటిన్యూ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని పేదలకు కావాల్సినటువంటి ఆయనే పెన్షన్ అరేంజ్ చేశాడు. ఆ పెన్షన్ ఆయన 200 రూపాయలు చేసి ఇప్పుడు ఆఖరికి 4,000 రూపాయలు ఇస్తున్నారు. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలకి ఇస్తున్నారు. బస్సుల్లో ఫ్రీగా కూడా ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారు వేసినటువంటి బీజం ఈ రోజుకి పెద్ద వృక్షమై ఆంధ్రప్రదేశ్లో చిరకాలంగా తెలుగుదేశం ఉంటుందని చెప్పి మనందరం కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చి ఆదరిస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాసులు, బొబ్బెపల్లి అంకయ్య నాయుడు, పసుపులేటి ప్రసాద్, భరద్వాజ్ మధు, వెంకటరమణయ్య, మధుసూదన్ రెడ్డి, జయరామయ్య, శివశంకర్ యాదవ్ తదితరులు ఉన్నారు.